హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది, వాక్యంలోకి వెళ్దాం. యేసువార్త ధ్యానిస్తున్నాం. మంచిది. యేసువార్త మత్తయి సువార్తని ధ్యానిస్తున్నాం. ఎన్నో అధ్యాయం ధ్యానిస్తున్నాం? 15. వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి. చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? చివరిసారిగా కుటుంబ ప్రార్థన ఎవరింట్లో జరిగింది? ఎక్కడ? ఎక్కడే. సరే, ఇక్కడ జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? అమ్మా బుజ్జి, వినిపిస్తుందా? చెప్పు. మనం సీరియళ్ళు, సినిమాలు, రీల్స్, ఇన్స్టాగ్రామ్ చూసుకున్నా సరిపోతుంది. దేవుని వాక్యం చూసే బుద్ధి మనకు ఉంటే కదా. చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు అంటే, మీరు మనుషులను సంతోషపెడుతున్నారా, దేవుని సంతోషపెడుతున్నారా అనే అంశం గురించి మాట్లాడినాడు. మీరు మనుషుల కోసం దేవుని ఆజ్ఞ విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నారు? మనుషులను సంతోషపెట్టాలని దేవుని ఆజ్ఞను పాటించుకుంటా ఉన్నారా, లేకపోతే మనుషులను పట్టించుకోకుండా మాకు దేవుడే ముఖ్యమని, దేవుని ఆజ్ఞ ముఖ్యమని మీరు అనుకుంటున్నారా అనే అంశం గురించి మాట్లాడుతూ, మనుషులను సంతోషపెట్టాలని చూసిన వాళ్ళు ఏమైనారు, దేవుణ్ణి సంతోషపెట్టాలని చూసిన వాళ్ళు ఏమైనారు అనేది దేవుడు ఆ రోజు మాట్లాడినాడు. మీకు గుర్తొచ్చిందా? గుర్తు రాకపోతే యూట్యూబ్లో ఉంటుంది, వినండి. మరలా విని జ్ఞాపం చేసుకొని పాటించాలా. పాటించినప్పుడే మీరు ఆత్మీయంగా బలపడతారు. హల్లెలూయా. సరే, ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడో చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 4వ వచనం చదువుమ్మా. తల్లిదండ్రులను గణపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందలేననియు దేవుడు సెలవిచ్చెను. పొందలేడని కాదమ్మా, పొందవలననియు. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. మంచిది. అది చిన్నగా చెప్తుంటారు ఏందో మీరు. వాక్యం ఏమని చెప్తుందంటే, తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణం పొందవలనని దేవుడు సెలవిచ్చాడంట. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీ తల్లిదండ్రులను గణపరచాలా. ఎవరైతే తన తండ్రినైనను తల్లినైనను తిడతారో వాళ్ళు తప్పకుండా చచ్చిపోతారు, మరణం అవుతారు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇది దేవుడు ఆజ్ఞగా చెప్తున్నాడు. పైన చదివితే మనకు వస్తుంది ఏంటంటే, ఇది దేవుని ఆజ్ఞ అని ఉంటుంది అక్కడ పైన. మేము చదివిస్తాను చూడండి. మీరును మీ పారంపర్యాచారం నిమిత్తం దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణం పొందవలననియు దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. దేవుడు మనకు చాలా ఆజ్ఞలు ఇచ్చినాడు కదా. అందులో ఒక ముఖ్యమైన మొట్టమొదటి ఆజ్ఞ దేవునికి సంబంధించి కాకుండా మనుషులకు సంబంధించిన మొట్టమొదటిగా దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అంటే, ఎవరైతే తమ తల్లిదండ్రులను గణపరచకుండా తమ తల్లిదండ్రులను ఎవరైతే దూషిస్తారో వాళ్ళు తప్పక మరణం పొందుతారు, భయంకరంగా చంపబడతారని దేవుని ఆజ్ఞ ఇవ్వబడింది. అది ఎక్కడ ఇవ్వబడింది అంటే నిర్గమాకాండంలో ఉంది. అక్కడి నుంచి తర్వాత మొత్తం అది కొనసాగుతుంది. అది కూడా మీరు చదివిస్తాను. నిర్గమాకాండం 20వ అధ్యాయం నేను చదువుతాను, మీరు వినండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతా చూడండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపవలను. దాని అర్థం ఏంటంటే, నీవు నివసించే ప్రాంతంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే, దీర్ఘాయుష్మంతుడు అంటే ఎక్కువ రోజులు బతకాలంటారు అని కోరుకుంటారు కదా. నువ్వు ఎక్కువ రోజులు బతకాలంటే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే నీ తల్లిదండ్రులను సన్మానించాల అని దేవుడు చెప్తున్నాడు. నీ జీవితంలో నువ్వు ఎక్కువ రోజులు సుఖంగా హాయిగా గొప్పగా బ్రతకాలంటే దేవుడిచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలా అని ఎక్కడ రాయబడుతుంది?
అక్కడ మనం చదువుకున్న ఉపోద్ఘాతంలో ఏం రాయింది, ఎవరైతే తమ తల్లిదండ్రులను గనపరచకుండా తమ తల్లిదండ్రులను తిడతారో వాళ్ళు తప్పక మరణం పొందుతారని చెప్పేసి దేవుడు అక్కడ చెప్పి ఉన్నాడు. ఈరోజు ఈ అంశం నుంచి దేవుడు మనందరితో ఏం మాట్లాడుతున్నాడు అంటే, తల్లిదండ్రులను గనపరచడం అంటే ఏంటి, తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఏంటి చెప్పండి. తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఏంటి? నువ్వు ఒకరు చెప్తాను, నోరు లేవు ఎట్లా మీకు అందరికీ చెప్పండి, అందరూ చెప్పండి. మాకు తల్లిదండ్రులు ఉన్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఎవరికి తల్లి అంటే ఇప్పుడు చనిపోయినారులే, కానీ తల్లిదండ్రులు అయితే ఉన్నారు కదా. మరే తల్లిదండ్రులు ఉన్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. సరే, ఇక్కడ ఏమని రాయబడిందంటే, దేవుడు ఏమని చెప్తుంటే, ఇది ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం, నరకం. ఇది దేవుని ఆజ్ఞ అంట. ఈ ఆజ్ఞని ఎవరైతే పాటించరో అది పాపం అంట. ఆ పాపం వల్ల నీకేమొస్తుందంటే మరణం వస్తుందంట, మరణం వల్ల నరకం వచ్చేస్తుందంట. సో ఇది దేవుని ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఏంటో ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడతాడు. కాబట్టి ఈ ఆజ్ఞలో మనం ఎంత బాగా ఉన్నాము, ఒకవేళ ఈ ఆజ్ఞ నుంచి మనం ఏదైనా తప్పిపోయే ప్రశ్న ఉంటే కరెక్ట్గా మనం సరి చేసుకోవాలా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మనందరితో ఏం మాట్లాడుతున్నాడంటే, తల్లిదండ్రులను గణపరచడం అంటే ఏంటి, లేదా తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఏంటి అది తెలుసుకోవాలి. సరేనా? దానికంటే ముందు మనకి ఎంతమంది తల్లిదండ్రులు ఉంటారు? ఓ తల్లి ఓ తండ్రి. అంతేనా? అంతేనా కాదు చెప్పండి. అంతేనా? అందరికీ ఒక తల్లి ఒక తండ్రి ఉంటారు. అంతేనా? తండ్రులు ఇద్దరు ఉంటారు. ఎవరమ్మా? యేసు ప్రభు. ఇంకా మంచిది, అమ్మాయి కూడా మంచిగా చెప్పింది. చెప్పలు పడండి అమ్మాయి కోసము. ఇంకా మీ తల్లిదండ్రులను గణపరచండి అన్నారు కదా. తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు వారికి? అన్యులకైతే ఒక తల్లి ఒక తండ్రి ఉంటారు, కానీ విశ్వాసులకైతే ఇద్దరు తండ్రులు ఇద్దరు తల్లులు ఉంటారు. అర్థమైందా? ఒక తల్లిదండ్రి ఏమో శారీరకపు తల్లిదండ్రులు, రెండవ తల్లిదండ్రులు ఏమో ఆత్మానుసారమైన తల్లిదండ్రులు. అర్థమైందా? మొట్టమొదటి తల్లిదండ్రులు అంటే శారీరకపు తల్లిదండ్రులు. సపోజ్ మీకు పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లలకు శారీరక తల్లిదండ్రులు ఎవరు? మీరిద్దరు. ఆత్మానుసారమైన తల్లిదండ్రులు ఎవరంటే, మీకు దేవుని సేవ చేస్తున్న మీ సేవకుడు సేవకురాలు ఆయన భార్య, మీకు ఎవరు? వాళ్ళు ఆత్మీయ తల్లిదండ్రులు. సరేనా? మీకు ఎవరైతే దేవుని సువార్త ప్రకటిస్తున్నారో ఆ సేవకుడి యొక్క భార్య ఏమవుతుందంటే మీకు ఆత్మీయ తల్లిదండ్రులు అవుతారు. చెప్పండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎంతమంది తల్లిదండ్రులు ఉంటారు? క్రైస్తవులకైతే ఇద్దరు తల్లిదండ్రులు ఉంటారు. ఒకరు శారీరక సంబంధమైన తల్లిదండ్రులు, అంటే వాళ్ళని కనిన వాళ్ళు శరీరపరంగా కనిన వాళ్ళు, వాళ్ళకి శరీర సంబంధమైన తల్లిదండ్రులు. రెండోది అంటే ఆత్మీయ సంబంధమైన తల్లిదండ్రులు. వాళ్ళు ఎవరంటే పాస్టర్ ఉంటారా, పాస్టర్ భార్య ఉంటారా, మీకు సేవకుడు భార్య ఉంటారా, వాళ్ళు ఆత్మీయ తండ్రి ఆత్మీయ తల్లి. వాళ్ళు మీకంటే వయసులో చిన్నోళ్ళు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, కానీ వాళ్ళు ఎవరంటే మీకు తండ్రితో తల్లితో సమానం. అర్థమైందా? మీకు సేవ చేస్తున్న సేవకుడు మీకంటే వయసులో తక్కువ ఉండొచ్చు, మీకంటే ఎక్కువ ఉండొచ్చు, వయసుతో సంబంధం లేదు. శారీరక సంబంధమైన దానికి వయసుతో సంబంధం, ఎందుకంటే ఖచ్చితంగా పిల్లలు కాబట్టి. కానీ ఆత్మీయ సంబంధం వచ్చినప్పుడు మీకు సేవ చేస్తున్న సేవకుడి యొక్క భార్య మీకంటే చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా వాళ్ళు మీకు తల్లిదండ్రులతో సమానం. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఎంతమంది తల్లిదండ్రులు ఉంటారు? ఇద్దరు తండ్రులు ఉంటారు, ఇద్దరు తల్లులు ఉంటారు. ఒకరేమో శరీర సంబంధమైన తల్లిదండ్రులు ఉంటారు, ఒకరేమో ఆత్మీయ సంబంధమైన తల్లిదండ్రులు ఉంటారు. సో ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ తల్లిదండ్రుల్ని మీరు సన్మానించాలా, మీ తల్లిదండ్రులు మీరు గణపరచాలా అని దేవుడు చెప్తున్నాడు. సో ఈ వచనము ఇద్దరి తల్లిదండ్రులకు సంబంధించి ఉంటుంది. శరీర సంబంధమైన తల్లిదండ్రుల విషయంలోనూ మీరు అది పాటించాలా, ఆత్మీయ సంబంధమైన తల్లిదండ్రుల విషయంలోనూ మీరు అలా పాటించాలా. శరీర సంబంధమైన తల్లిదండ్రుల విషయంలో పాటించి ఆత్మీయ సంబంధమైన తల్లిదండ్రుల విషయంలో పాటించుకున్నాం అంటే అది వేస్టే. ఒకవేళ మీరు ఆత్మీయ సంబంధమైన తల్లిదండ్రుల విషయంలో పాటించి శరీర సంబంధమైన తల్లిదండ్రుల విషయంలో పాటించకపోవడం అది కూడా వేస్టే. సింపుల్గా చెప్పాలంటే, మామూలుగా ఉండే తల్లిదండ్రుల విషయంలో పాటించి పాస్టర్ యొక్క భార్య విషయంలో మీరు పాటించకపోయినా మీరు వేస్టే, దేవుని ఆజ్ఞను మీరు పాటించినట్లే. అలాగే ఒకవేళ పాస్టర్ భార్య విషయంలో మీరు పాటించి మీ సొంత తల్లిదండ్రుల విషయంలో మీరు పాటించకపోతే అప్పుడు కూడా మీరు దేవుని ఆజ్ఞను
అతిక్రమించినట్లే. సో దేవుడు ఏం చెప్తున్నాడంటే మీ తల్లిదండ్రులను గణపరచాలా. ఈ వాక్యం మీరు ఎవరికి తీసుకోవాలా? తల్లిదండ్రులు అంటే మిమ్మల్ని శరీర ప్రకారంగా కనిన తల్లిదండ్రులకు మరియు మీకు ఆత్మీయంగా సేవ చేస్తున్న ఆ సేవకుడి భార్య విషయంలో కూడా మీరు ఇది దేవుడు ఈరోజు ఏమైతే చెప్తున్నాడో అది మీరు తప్పక పాటించాలా. హల్లెలూయా. సరే, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే మీ తల్లిదండ్రులను సన్మానించండి, మీ తల్లిదండ్రులను గణపరచండి అని దేవుడు చెప్పాడు. అసలు తల్లిదండ్రులను గణపరచడం, సన్మానించడం అంటే ఏంటి? సన్మానించడం అంటే ఏంటి చెప్పండి. మీరు చాలా చోట్ల సన్మానాలు చూస్తుంటారు కదా. సన్మానం చేసినప్పుడు ఏం చేస్తారు? మీరు ఎప్పుడు సన్మానాలు చూడలేదమ్మా? మీ స్కూల్లో సన్మానాలు చేయలే ఎవరికి? మరి ఏం చేస్తారు సన్మానాలు చేసినప్పుడు? చెప్పండి రా, ఏదో చెప్పండి రా, ఏదో మాట్లాడండి రా. సన్మానాలు ఎప్పుడు మీరు చూడలేదా? స్టేజీల మీద ఎక్కడ మీరు పోలేదా? పెద్ద పెద్ద మీటింగ్లు జరిగినప్పుడు, సభలు జరిగినప్పుడు సన్మానాలు చేస్తుంటారు కదా. ఏం చేస్తారు? అయ్యి బాబోయ్ అంటే ఏంటి? ఏం చేస్తారు? చర్చిలో కూడా సన్మానం చేస్తున్నారా లేదా? చాలామందికి సన్మానం చేసినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళని ఏం చేస్తారు? సన్మానించే వ్యక్తులకి ఏం చేస్తారు అది చెప్పండి. అది కొట్టండి, చెప్పలు కొట్టండి ఆయన స్వామి. ఆయన చూసారా మీరు? ఏం చేస్తారు చెప్పండి, మా గట్టిగా చెప్పు. ఏం చేస్తారు? సన్మానం చేస్తారు. ఏం చేస్తారు? శాలువా కప్పుతారు. ఇంకా ఏం చేస్తారు? శాలువా ఒకటి కప్పుతారు. ఇంకా ఏం చేస్తారు? సరే, సన్మానం చేసే వాళ్ళకి ఏం చేస్తారు? శాలువా కప్పుతారు, పూలహారం వేస్తారు. పూలహారం ఉంటే పూలహారం వేస్తారు. ఎప్పుడు చూడలేదు మీరు సన్మానాల్లో? చర్చిలో కూడా మస్తుగా చేసినారు కదా. మీరే పోయి పూలహారాలు వేసినారు పాస్టర్లకి వేయాలా? ఇప్పుడు శాలువా కప్పి క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసినప్పుడు కూడా మీరు వేయలేదా? ఇది శాలువాలు వేస్తారు, పూలహారాలు వేస్తారు, ఏం బట్టలు వేస్తారు. దానికి మళ్ళీ కొత్త విషయం అడుగుతాను, మీకు తెలిసిన విషయం అడుగుతాను. మీరు చెప్పట్లా భయపడి. ఎందుకు భయపడుతుంటారు మీరు? నేనేమన్నా రాక్షసులాగా కనిపిస్తాను మీ కంటికి ఎట్లా? సరే వినండి. సన్మానం అంటే మామూలుగా ఏం చేస్తారు అంటే శాలువా కప్పుతారు, పూలమాల వేస్తారు, లేదంటే బట్టలు తెచ్చింటే బట్టలు పెడతారు, అంతే కదా చేసేది. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు? మీ తల్లిదండ్రులను గణపరచాలా, సన్మానించాలా అంటున్నాడు కదా. అంటే మనం ఏం చేయాలా? మన తల్లిదండ్రులకి కూర్చోబెట్టేసి శాలువ కప్పేసి పొలారం వేసి కొత్త బట్టలు పెట్టేయాలా, అంతేనా? తల్లిదండ్రులను గణపరచడం అంటే తల్లిని కూర్చోబెట్టేసి ఓ పూలమాల వేసి ఓ శాలువ కప్పేసి పండగ చేసుకో డాడీ అని చెప్పడమా? లేకపోతే మదర్స్ డే, ఫాదర్స్ డే అని వచ్చినప్పుడు అమ్మ ఫోటో పెట్టేసి ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ మై డాడ్, ఐ లవ్ మై మమ్ అని స్టేటస్లు పెట్టేయడమా? అసలు తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఏంటి అది తెలుసుకోవాలి మనం. తల్లిదండ్రులను సన్మానించడము, తల్లిదండ్రులను గణపరచడం అంటే ఏంటి అది మనకు తెలియాలా. అప్పుడే మనకు ఆ వచనం యొక్క అర్థం తెలుస్తుంది. తల్లిదండ్రులను గణపరచడము, తల్లిదండ్రులను సన్మానించడం అంటే తల్లిదండ్రులకు శాలువాలు కప్పేయడము, పూలమాలలు వేసేయడము, బట్టలు పెట్టేయడము, లేకపోతే ఫోటోలు తీసి ఐ లవ్ మై డాడ్, ఐ లవ్ మై మమ్ అని స్టేటస్లు పెట్టేయడం, ఇది కాదు అసలు. తల్లిదండ్రులను గౌరవించడం, తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఇది కాదు. బైబిల్ ప్రకారంగా తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఏంటో చాలా ఉన్నాయి. అందులో నేను కేవలం 3 మాత్రమే చెప్పాలని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు 3 మాత్రమే చెప్పాలని కోరుకుంటున్నాడు. సో తల్లిదండ్రులను సన్మానించే వాళ్ళు, తల్లిదండ్రులను ఎవరైతే సన్మానిస్తారో వాళ్ళే దీర్ఘాయుష్మంతులు అవుతారు, వాళ్ళే గొప్పగా ఉంటారంట, వాళ్ళే మంచిగా ఉంటారంట. సో తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఏంటంటే అందులో 3 విషయాలు ఈరోజు చెప్తున్నాను. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఏంటంటే మొట్టమొదటిగా ఎవరైతే తల్లిదండ్రుల మాటకు లోబడతారో వాళ్ళు తల్లిదండ్రులను సన్మానించినట్లు, తల్లిదండ్రులను గణపరిచినట్లు లెక్క. అర్థమైందా? తండ్రి చెప్పిన మాటకు ఎవరైతే లోబడతారో, విధేయత చూపిస్తారో వాళ్ళు, ఆ పిల్లలు మాత్రమే వాళ్ళు నిజంగా వాళ్ళ తల్లిదండ్రులను సన్మానిస్తున్నట్టు, గౌరవిస్తున్నట్టు. అర్థమైందా? అంటే దాని అర్థం ఏంటంటే ఎవరైతే తమ తండ్రి పిల్లలు కొన్ని మాటలు చెప్తుంటారు, నాన్న ఇలా చేయండిరా, ఇలా చేయకూడదురా, ఇలా ఉండండిరా, ఇలా ఉండకూడదురా అని కొన్ని మాటలు చెప్తుంటారు. మీరే మీ పిల్లలు చెప్తుంటారు, సేవకులు కూడా విశ్వాసాలు చెప్తుంటారు. ఎవరైతే ఆ తల్లిదండ్రులు, ఆత్మీయ తల్లిదండ్రులు, శారీరక సంబంధమైన తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఏ పిల్లలైతే విని
వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాట ప్రకారం చేస్తారో వాళ్ళే నిజంగా తల్లిదండ్రులను గౌరవిస్తున్నట్లు. ఎవరైతే తల్లిదండ్రుల చెప్పిన మాటలు వినకుండా ఎవరైతే తల్లిదండ్రుల మాట వినకుండా తల్లిదండ్రులు చెప్పినట్లు నడుచుకోకుండా ఏదో మదర్స్ డే వచ్చినప్పుడు ఫాదర్స్ డే వచ్చినప్పుడు స్టేటస్లో ఐ లవ్ మై డాడ్ ఈజ్ మై హీరో, మై మమ్ ఈజ్ మై హీరోయిన్ అని చెప్పేసి బట్టలు కొనిచ్చేసి పొలారాలు వేస్తే వీళ్ళు నిజంగా తల్లిదండ్రులను గౌరవించినట్లు కాదు, తల్లిదండ్రులని సన్మానించినట్లు కాదు. ఎవరైతే తమ తల్లిదండ్రులు చెప్పే మాటను వింటారో వాళ్ళు మాత్రమే తల్లిదండ్రులను సన్మానిస్తున్నట్లు లెక్క. చాలా సందర్భాలు ఈ పిల్లల గురించి మీరు కంప్లైంట్లు ఇస్తుంటారు. ఈ పిల్లకి ఎన్నిసార్లు నేను చెప్పినా, వీడికి ఎన్నిసార్లు నేను చెప్పినా చెప్పిన మాటే వినట్లేదు, నా మాటే వినట్లేదు అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఆ పిల్లలు వాళ్ళు తల్లిదండ్రుల్ని సన్మానించట్లేదు, గణపరచట్లేదు. చాలామంది విశ్వాసుల విషయంలో కూడా సేవకులు కూడా అలా చెప్తుంటారు. ఈ విశ్వాసుకి ఈ విషయంలో ఎన్నోసార్లు మేము చెప్పాము, ఇది చేయొద్దండి, ఇది చేయొద్దండి, ఇలా చేయండి అని చెప్పి ఎన్నోసార్లు చెప్పాము, కానీ వీళ్ళు వినట్లేదు, మా మాట వినట్లేదని సేవకులు కూడా చెప్తుంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఆ విశ్వాసులు ఆ సేవకుల్ని సన్మానించట్లేదు, గణపరచట్లేదు అని దాని అర్థం. బైబిల్లో అబ్రహాముకు కుమారుడు ఉన్నారు. ఎవరు? ఇస్సాకు. యేసు ప్రభు ఈ ఇస్సాకుని బలిచ్చేయమని చెప్తాడు. అబ్రహాంతో ఏమంటాడు? నీ కొడుకుని బలిచ్చేయి, నరికేసి దాని మీద పెట్టేసి కాల్చి బూడి చేసేయి అంటాడు. దేవుడు చెప్పిన మాటకి అబ్రహాం లోబడి తన కుమారుని బలి చేయడానికి కొండకు తీసుకెళ్ళిపోతాడు. కొండకు తీసుకెళ్ళిపోయి బలిపీఠం కట్టేసి బలిపీఠం కట్లన్నీ పెట్టేసిన తర్వాత ఈ కుమారుని తాళ్ళతో కట్టేస్తాడు. కట్టేసి ఆ బలిపీఠం మీద పెడితే ఈ కుమారుడు ఒక్క మాట కూడా మాట్లాడు. అక్కడ విషయం ఏంటి? కుమారుని చంపైపోతున్నాడు తండ్రి, తల నరికేసి అగ్గితో కాల్చేయబోతున్నాడు. ఆ విషయం ఎవరికి తెలుసు? కుమారుడికి కూడా తెలుసు. ఆ ఇస్సాకు కూడా తెలుసు, నా తండ్రి నన్నే చంపైపోతున్నాడు, నన్నే కాల్చి బూడి చేయబోతున్నాడు అనే విషయము ఇస్సాకు కూడా తెలుసు. కానీ ఇస్సాకు ఒక మాట కూడా మాట్లాడలేదంట. ఒక మాట కూడా వాళ్ళ తండ్రికి డాడీ ఏది ఎట్లా చేస్తున్నావు అని ఒక మాట కూడా అనలేదంట. అంటే తన తండ్రి ఏదైతే చేస్తున్నాడో దానికి లోబడ్డాడు. నా తండ్రి ఏది చేసినా సరే నాకు మంచే చేస్తాడు, నాకు మేలే చేస్తాడని ఇస్సాకు అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా తండ్రికి లోబడ్డాడు. ఎప్పుడైతే ఇస్సాకు తండ్రికి లోబడ్డాడో ఇస్సాకు ఏమైనా బలి అయిపోయాడా? బలి అవ్వలా. ఏమయ్యాడు తెలుసా? ఆకాశ నక్షత్రం వల్లే ఆశీర్వదించబడ్డాడు. ఇప్పుడు మనందరం ఉన్నాం కదా, మనందరం ఎవరి సంతానము? అబ్రహాం సంతానం. ఎవరి సంతానము? అబ్రహాం కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఎవరు? ఇస్సాకు సంతానమే మనందరం. అర్థమైందా? అసలు అబ్రహాంకి బిడ్డలే లేరు. అలాంటి సమయంలో 100 సంవత్సరాల్లో దేవుడికి బిడ్డని ఇస్తాడు. ఎవరిని? ఇస్సాకుని ఇస్తాడు. ఆ ఇస్సాకు పుట్టిన వాళ్ళమే మనందరం. ఇప్పుడు అసలు పిల్లలే కలిగిన పరిస్థితుల్లో అలాంటి అబ్రహాంకి ఇస్సాకునిచ్చి ఇప్పుడు 1,00,000 కోట్ల మంది ప్రజలు అయ్యారంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న ధనవంతులు, పెద్ద పెద్ద ధనవంతులు ఉన్నారు కదా, బంగారము, వజ్రాలు, వైడ్యూరాలు, మొత్తం రాజులు మొత్తం ఉన్నారు కదా, వీళ్ళందరూ ఎవరు బిడ్డలు? ఇస్సాకు బిడ్డలు. వీళ్ళు ఎంత గొప్పగా ఆశీర్వదించబడ్డారంటే కారణం ఏంటి? ఇస్సాకు తన తండ్రికి లోబడ్డాడు. ఇస్సాకు ఎప్పుడైతే తన తండ్రి చేసే పనికి లోబడ్డాడో, ఎదురు చెప్పలేదో, ఎదురు తిరగలేదో, అందుకే ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు. మీరు కూడా మీ శరీరం ప్రకారమైన తల్లిదండ్రులకు చెప్పిన మాటకు మీరు లోబడకపోతే, చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల విషయంలో చెప్తుంటారు, కాలేజీ విషయంలో, స్కూల్ విషయంలో, అట్లా ఉండకూడదమ్మా, కాలేజీలో ఇట్లా ఉండకూడదమ్మా, స్కూల్లో ఇట్లా ఉండకూడదు, అట్లా ఉండకూడదు అని చెప్తూ ఉంటారు. తల్లిదండ్రులు పిల్లలకు అలా చెప్పినప్పుడు పిల్లలకన్నా లోబడకపోతే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. ఏ పిల్లలైతే ఆ తల్లిదండ్రుల మాటకు లోబడతారో ఆ పిల్లల జీవితాలు గొప్ప స్థాయిలో ఉంటాయి. హల్లెలూయా. అలాగే ఆత్మీయ తల్లిదండ్రులు కూడా విశ్వాసులు కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. ఇలా చేయకూడదు, ఇలా చేయాలా, ఇలా ఉండాలా, అలా ఉండకూడదు, ఇలా ఉండాలని చెప్తూ ఉంటారు. ఏ విశ్వాసులైతే తమ ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పిన మాటకు లోబడతారో, వాళ్ళ మాటకు విధేయత చూపుతారో ఆ విశ్వాసులు గొప్పగా ఆశీర్వదించబడతారు.
ఏ విశ్వాసులైతే తమ ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పే మాటలకు లోబడరో వాళ్ళ జీవితం చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటుంది. సమయాల గురించి కూడా మీకు తెలుసు. సమయాలు ఎవరంటే చదివిస్తానన్నమాట. చూడండి, చదివిస్తాను చూడండి. మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం నేను చదువుతాను, వినండి. 27, 28, 26 నుంచి చదువుతాను, వినండి. నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించును. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతిక దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఇక్కడ జరిగిన సమయం అంటే హన్నా అనే ఒక ఆమె ఉంది. ఎవరో ఏడవరు హన్నా, ఆమె హన్నా అనే ఒక ఆమె ఉంది. ఆ హన్నాకు చాలా కాలం నుంచి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఆమె దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నాకు మగబిడ్డని ఇస్తే నేను వాడిని సేవకు ఇచ్చేస్తానయ్యా, సేవకుడిగా పాస్టర్గా వాడిని నేను ఇచ్చేస్తానని చెప్తుంది. దేవుడు ఆ మనవిని ఒక మగబిడ్డని ఇస్తాడు. మగబిడ్డని ఇస్తే ఆ మగబిడ్డ పాలు తాగడం ఆపేస్తాడు. పిల్లలు మామూలుగా ఎన్ని సంవత్సరాలు పాలు తాగడం ఆపేస్తారు? 3 సంవత్సరాలకి లేదా 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అనుకుందాం. 3 సంవత్సరాల తర్వాత ఈ బిడ్డను తీసుకొస్తుంది ఆమె. ఆ మందిరానికి తీసుకొని వచ్చేసి అక్కడ ఉండే పాస్టర్ చెప్తుంది ఏమని, అయ్యా నాకు పిల్లలు లేనప్పుడు నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నువ్వు నాకు బిడ్డని ఇస్తే నేను వాడిని సేవకు అప్పగిచ్చేస్తాను అని ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నా ప్రార్థన విని ఈ బిడ్డని ఇచ్చినాడయ్యా అని చెప్పి ఆ 3 సంవత్సరాల బిడ్డని తీసుకుని వచ్చి, ఇదిగో అయ్యా ఇన్ని నేను దేవునికి ఇస్తానని చెప్పాను, ఇదిగో నేను దేవునికి ఇన్ని ప్రతిష్ఠిస్తున్నాను తీసుకొని అని చెప్తే, ఈ చిన్న బిడ్డ ఆ 3 సంవత్సరాల బిడ్డ ఎప్పుడైతే ఆమె వాళ్ళ అమ్మ ఆ మాట చెప్పిందో, వీడిని దేవుడికి ప్రతిష్ఠిస్తున్నాను, వీటిగా దేవుని సేవ కోసమే వాడుకోండి అని ఎప్పుడైతే చెప్పిందో, వెంటనే ఆ 3 సంవత్సరాల బిడ్డ దేవుడికి అక్కడే నమస్కరిస్తున్నాడంట. అంటే అక్కడ విషయం ఏంటంటే ఇంకా ఆ బిడ్డ ఇంటికి పోవడానికి లేదు, ఇంకా ఆ మందిరంలోనే ఉండిపోవాలా, ఆ సేవలోనే ఉండిపోవాలా, తల్లిదండ్రుల దగ్గర పోవాల్సిన పని లేదు, ఇంటికి పోవాల్సిన పని లేదు, అక్కడే ఉండిపోవాలా. 3 సంవత్సరాల బిడ్డ మీరు వినండి, ఈడే ఉన్నాడు అనుకుందాం. ఈడికి ఎన్ని సంవత్సరాలు నీకు? 7 ఏళ్ళా? 7 ఏళ్ళు ఈడికి. మీ ఊరు ఉంది కదా, ఏం ఊరు? మీ అమ్మ వాళ్ళ ఊరు. మీ అమ్మ వాళ్ళ ఊరిలో ఈయన వదిలేస్తే వాడు గమ్మున ఉంటాడా? నువ్వు పిలుచుకో మీను, మీ అమ్మమ్మ ఊరికే పోయినావు, ఈయన కూడా పిలుచుకో మీను. ఈయన ఆడ వదిలేసి నువ్వు మాత్రం నువ్వు వీడియో ఉండిపోరా, నేను వెళ్ళిపోతా, మళ్ళీ వారం తర్వాత వస్తారా, నేను పిలుచుకుపోతాను, ఈడు గుమ్మున ఉంటాడా? కింద దొల్లి బట్టలు చింపేసుకొని ఆ రోడ్ల మీద దొల్లి క్యార్ మీరు అని ఏడ్చేసి ఆ ఊరు వాళ్ళందరూ వచ్చేసేలాగా ఏమైపోయిందని వచ్చేసేలాగా చేస్తాడా చేయడా? వినండి, చేస్తాడా చేయడా? ఒక వారం తర్వాత వస్తానరా మళ్ళీ తీసుకొని పోతాను అంటేనే ఈడు అంత దొర్లు ఏడుస్తాడు కదా. కానీ హన్నా విషయంలో అలా కాదు. హన్నా చెప్తుందంట, వీడి ఇంకా బ్రతికినంత కాలము యెహోవాకు ప్రతిష్ఠుడు, యెహోవాకు నేను అప్పగించేస్తానంటే వెంటనే వాడు మరో మాట మాట్లాడకుండా, ఆ సమయంలో ఆ 3 సంవత్సరాల బిడ్డ ఇంకో మాట కూడా మాట్లాడకుండా అక్కడే దేవునికి తను ప్రతిష్ఠించుకుంటాడు. 3 సంవత్సరాల బిడ్డ ఏమి ఏడకుండా, అమ్మ నీకు జాలిందా, నీ గుండె ఎందుకు అంత కఠినమైన అయిపోయింది, నన్ను వదిలేస్తామని చెప్పి గీడ్చింది ఏమీ లేదంట. వాళ్ళమ్మ ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో, వీడు ప్రతిష్ఠుడు అని చెప్పిందో, వాళ్ళ అమ్మ మాటకు లోబడిపోయి అక్కడే దేవునికి నమస్కరించి అక్కడే తను ప్రతిష్ఠించుకున్నట్టు 3 సంవత్సరాల బిడ్డ. ఈ తల్లికి లోబడిన ఈ బిడ్డ జీవితం ఏమైందంటే, ఆ తర్వాత యేసు ప్రభువు ఆ దేశంలోని ఎవరితో మాట్లాడలేదంట, ఆ ఒక్క సమూయేలుతోనే మాట్లాడంట. హల్లెలూయా. ఎంతో పెద్ద సేవకులు ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడేదంట. యేసు ప్రభు సమూయేలుతోనే మాట్లాడాలంట. తర్వాత సమూయేలు ఎలాగా మార్చబడాలంటే, ఆ దేశంలో ఎవరు రాజు అవ్వాలన్నా చెప్పాల్సింది ఎవరు? సమూయేలు ఎవరు చెప్తే వాళ్ళు రాజు అవుతారంట. సమూయేలు 2 గాడిదలు మేపుకుంటే సౌలుని తీసుకొచ్చి ఈడే మీరు రాజు అంటే సౌలు రాజు. సమూయేలు సౌలు కదరా మీకు రాజు, ఈసారి దావీదు రాజు అంటే దావీదు రాజు. అంటే సమూయేలు రేంజ్ ఎక్కడికి వచ్చిందంటే, ఆ దేశంలోనే రాజును సైతం అభిషేకించేవాడిగా గొప్పవాడిగా ఈ సమూయేలు మార్చబడ్డాడు. మన భాషలో చెప్పంటే, ఈరోజు ఈ సంవత్సరానికి ఈ జోసెఫ్ అన్న ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి అంటే ఈయన ప్రధానమంత్రి. వచ్చే సంవత్సరము ఈ రత్నమ్మ ఈ దేశానికి ప్రధానమంత్రి అంటే ఈయన ప్రధానమంత్రి. మళ్ళీ మారే పనేలే. అలాంటి గొప్ప
సేవకుడు మార్చబడ్డాడంట ఎవరు? ఈ సమూయేలు. ఇంకా అంతేనా, సమూయేలు పాస్టర్ గారు నడుచూస్తుంటే ఆ దేశం మొత్తం గడగడగడ వణికిపోయేదంట ఆయన చూసి. ఆ పాస్టర్ గారు నడుచూస్తుంటే దేశంలో ఉండే వాళ్ళు గడగడగా వణికిపోయారంట. అమ్మో పాస్టర్ గారు వస్తున్నారు, దేవుడు ఏం వాక్యం చెప్పి పంపించాడో, మంచి వాక్యం చెప్పి పంపించాడో, లేకపోతే మనకేమన్నా కీడు చేసే వాక్యం చెప్పి పంపించాడో అని చెప్పేసి సమూయేలు గారిని చూస్తే గడగడ వణికిపోయే వాళ్ళంట. ఎవరు? దేశంలో ఉండే ప్రజలందరూ. ఇప్పుడు ఈ సమూయేలు గారు, దేవుడు సమూయేలు గారితోనే మాట్లాడడానికి, దేశంలో ఏ రాజు ఉండాలో, ఎవరు రాజుగా ఉండాలో డిసైడ్ చేసే అధికారం సమూయేలుకే ఉండడానికి, దేశంలో ఉండే ప్రజలందరూ సమూయేలును చూసి గడగడగడ వణకడానికి గల కారణం ఏంటి? తల్లి మాటకు లోబడ్డాడు. తల్లి మాటకు లోబడ్డాడు కాబట్టే సమూయేలు అంత గొప్పవాడయ్యాడు. తండ్రి మాటకు లోబడ్డాడు కాబట్టే ఇస్సాకు ఆకాశ నక్షత్రం వల్లే ఈరోజు వరకు మన మధ్యలో సాక్ష్యాన్ని పొంది ఉన్నాడు. తల్లిదండ్రుల మాటకి, చెప్పిన మాటకి విని లోబడని వ్యక్తులు. లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో ఒక అతను ఉన్నాడు. ఒక తండ్రి, ఆ తండ్రికి 2 కుమారులు. ఎంతమంది? పెద్ద కుమారుడేమో బుద్ధిగా ఇంట్లో ఉంటే, చిన్న కుమారుడేమో ఆస్తిని అంతా తీసుకునేసి, తండ్రి వద్దురా చెడిపోతావరా, లోకంలో పోతే చెడిపోతారంటే వినకుండా, నాకు ఆస్తి ఇస్తావా లేదా నేను సస్తా అని చెప్పేసి బలవంతంగా తండ్రి దగ్గర నుంచి ఆస్తి లాక్కొని పోయినాడు. ఆస్తి లాక్కపోతే వాళ్ళ ఆస్తి అంతా పనికి మాలిన పాడి పనుల కోసం ఉపయోగించేసి ఆ ఆస్తిని అంతా ఖర్చు పెట్టేశాడు. చివరికి ఏమైంది అతని పరిస్థితి? అన్నం కూడా దొరకకుండా, పందులు తినే పొట్టు కూడా దొరకకుండా ఆ పందుల మధ్యలో పడుకోవాల్సిన పరిస్థితి, ఆ బురదలో ఆ కంపు కొట్టే జీవితంలోనికి వచ్చింది ఆ కుమారుని పరిస్థితి. ఇప్పుడు ఇస్సాకేమో ఆకాశ నక్షత్రం వల్లే ఆశీర్వదించబడ్డాడు. సమూయేలేమో ఒక దేశాన్ని గడగడలాడించే గొప్ప వ్యక్తిగా మార్చబడ్డాడు. మరి తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు కదా, రెండో కుమారుడు, చిన్న కుమారుడు, ఇతని పరిస్థితి ఎందుకు పందుల మధ్యలోకి కంపు కొట్టే అంత నీచమైన స్థితిలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? అర్థమైందా? వాళ్ళిద్దరేమో తల్లిదండ్రుల మాటకి విన్నారు, ఇతనేమో తల్లిదండ్రుల మాటకి వినలా. తల్లిదండ్రుల మాటలు వింటే అంత గొప్ప స్థాయికి వెళ్తారు. తల్లిదండ్రుల మాటలు వినకపోతే ఇలాగ పందుల మధ్యలో కంపు కొట్టే స్థాయిలోనికి వెళ్తారు. సామెతల గ్రంథంలో కూడా అదే ఉంటుంది. ఏమంటే నేను చదువుతాను, మీరు వినండి. చూడండి, సామెతలు 6:20. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. నా కుమారుడా, నీ తండ్రి చెప్పే మాటల్ని, నీ తల్లి చెప్పే మాటల్ని గైకొనుము, పాటించుము, వినుము అని చెప్పేసి వాక్యం చెప్తుంది. సో మొట్టమొదటిగా దేవుని ఆజ్ఞను లేదంటే తల్లిదండ్రులను సన్మానించడము అంటే ఏంటంటే, మొట్టమొదటిగా తల్లిదండ్రుల మాటకి లోబడాలి. తల్లిదండ్రులు చెప్పినట్లు మనం బ్రతకాల. అర్థమైందా? ఏంటమ్మా మొట్టమొదటిదే? తల్లిదండ్రులని మాటకు లోబడాలి. తల్లిదండ్రులు చెప్పే మాటకి ఎవరైతే లోబడతారో వాళ్ళే గొప్ప స్థాయిలోకి వెళ్తారు. ఎవరైతే తల్లిదండ్రుల మాటకు లోబడలో వాళ్ళ పరిస్థితి పందుల మధ్య కంపు కొట్టే పరిస్థితులకి దిగజారిపోతుంది. సో మొట్టమొదటిగా తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఏంటంటే తల్లిదండ్రుల మాటకి లోబడాల మొట్టమొదటిది. రెండోది ఏంటంటే తల్లిదండ్రులని సన్మానించడం అంటే ఏంటంటే, రెండోదిగా తల్లిదండ్రులను గణపరచడము, తల్లిదండ్రులను సన్మానించడం అంటే రెండోదిగా తల్లిదండ్రులను గౌరవించాలి. ఏం చేయాలా? తల్లిదండ్రులని గౌరవించాలి. ఎవరైతే తమ తల్లిదండ్రులను గౌరవిస్తారో వాళ్ళే నిజంగా తల్లిదండ్రులను సన్మానించినట్లు. గౌరవించడం అంటే ఏంటి? కొందరు తమ తల్లిదండ్రులను ఎలా పడితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా కొందరైతే తమ తల్లిదండ్రులు తిడుతూ ఉంటారు, కొందరైతే కొడుతూ కూడా ఉంటారు. ఎలా పడితే అలా మాట్లాడినా, తిరుగుబాటు ద్వారంతో మాట్లాడినా దాన్ని గౌరవించడం అంటారా? తల్లిదండ్రులను ఎవరైతే రెస్పెక్ట్గా మాట్లాడతారో, తల్లిదండ్రులను ఎవరైతే గౌరవంగా చూస్తారో, తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు అమ్మో మా అమ్మతో మాట్లాడుతున్నాను, మా నాన్నతో మాట్లాడుతున్నాను, నేను చాలా భయంగా ఉండాలని చెప్పి ఎవరైతే భయపడుతూ
మాట్లాడతారో వాళ్ళు నిజంగా తల్లిదండ్రులను సన్మానించినట్లు. బైబిల్లో ఒక వాక్యం ఉంది, దాన్ని చెప్పి మీకు దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అదేంటంటే సామెతల గ్రంథం. చూడండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. ఎవరైతే తమ తల్లిదండ్రులను తిడతారో, తమ తల్లిదండ్రులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారో, తమ తల్లిదండ్రులకు ఎదురుకు మాట్లాడతారో వాళ్ళ దీపము కారు చీకట్లో ఆగిపోతుందంట. ఏమో నిద్ర వస్తుందా? బాగా కూర్చో. ఎక్కడ ఆరిపోతుందంట దీపము? కారు చీకటిలో ఆరిపోతుంది. పోతుండే అది ముందే చీకటి. ఏంటి చీకటి అంటే మామూలు చీకటి కాదు, కారు చీకటి. మన బాధలో పట్టే అమావాస్య అనుకుందాం. అమావాస్యలో నువ్వు అడవిలో పోతున్నావు, దీపం ఎత్తుకొని పోతున్నావు, చిన్న లైట్ ఉంది, లైట్ ఎత్తుకొని పోతా ఉండవు. అమావాస్య చిమ్మ చీకటి, అడవిలో పోతున్నావు, నీ దగ్గర లైట్ ఉంది, లైట్ వేసుకుంటా పోతా ఉన్నావు, మధ్యలో అడవిలోకి వెళ్ళిపోయినావు. సడన్గా ఫోన్ స్విచ్ అయిపోయింది. మధ్యలో అడవిలో ఉండవు, చిమ్మ చీకటి, ఎటు నుంచి ఏ పాము వస్తుందో తెలియదు, ఏ జంతువు వస్తుందో తెలియదు, ఏం చేస్తుందో నీకు తెలియదు. కానీ ఉండే లైటు ఆరిపోయింది. ఇప్పుడు నీ పరిస్థితే అంటే కుక్క సాగు ఒకటి. హార్ట్ అటాక్, గుండె నొప్పి ఉండగలిగితే అక్కడికక్కడే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు. ఆ చీకట్లో ఎట్టపోవాలో తెలియదు. ఏ పాము వచ్చి కాటేస్తుందో, ఏ పురుగు వస్తుందో కరుస్తుందో, ఏ జంతువు వస్తుందో, ఏది వచ్చి మీద పడుతుందో, చిన్న కిక్కి కన్నా శబ్దం వచ్చినా కూడా మనకు ప్రాణాలు పోయి ఉంటాయి చీకట్లో. అంతే కదా, చీకట్లో చిన్న సౌండ్, ఎలక సౌండ్ కూడా చచ్చిపోతాం. వెలుగులో సింహం సౌండ్ ఉన్నా కూడా మనం బాగుంటాం ధైర్యంగా. కానీ ఈ చీకట్లోనే చిన్న బలి చిక్ చిక్ అన్నా కూడా ఇంక అంతే, ప్రాణాలు పోయి ఉంటాం పైనే. యేసు ప్రభు ఏం చెప్తానంటే, ఎవడైతే తమ తల్లిదండ్రులను దూషిస్తాడో, గౌరవం లేకుండా మాట్లాడతాడో, తిడతాడో, ఆడి దీపము కారు చీకట్లో ఆరిపోతుందంట. కారు చీకటి దేనికి సూచన అంటే భయంకరమైన శ్రమలకి. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరైతే తమ తల్లిదండ్రులను దూషిస్తారో, గౌరవించకుండా ఎలా పడితే అలా మాట్లాడతారో, ఎదురుకు మాట్లాడతారో, అలా పరిస్థితుల్లో భయంకరమైన శ్రమలు వస్తాయంట. ఆ భయంకరమైన శ్రమలో దీపం ఆరిపోతుందంట. దీపం దేనికి సూచన? ఆ శ్రమల్లో చీకటిలో దీపం ఉంటే నీకు సహాయం, అంతే కదా. వెళ్తారు ఉంటుంది, నువ్వు ఆ దీపం సహాయంతో నువ్వు పోతావు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఎవడైతే తమ తల్లిదండ్రులను దూషిస్తాడో కారు చీకట్లో దీపం ఆరిపోతుందంట. అంటే భయంకరమైన శ్రమలు నీకు వస్తాయి. భయంకరమైన శ్రమలు నీకు వచ్చినప్పుడు నీకు సహాయం చేశాడు ఎవడు ఉన్నాడు. ఉండే సహాయం కూడా పోతుంది. అర్థమైందా? దీపం ఉంది, అది ఆరిపోయిందంట. కారు చీకట్లో దీపం ఉంది, కానీ అది ఆరిపోయింది తల్లిదండ్రులు తిట్టినప్పుడే. అంటే దాని అర్థం ఏంటంటే, మీ తల్లిదండ్రులు గాన మీరు ఎలా పడితే అలా మాట్లాడితే, రెస్పెక్ట్గా ఉండకుండా, తల్లిదండ్రులు రెస్పెక్ట్ ఇవ్వకుండా మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే, మీరు దూషిస్తే, తిడితే, ఎదురుకు మాట్లాడితే మీ జీవితంలో జరిగేదంటే భయంకరమైన శ్రమలు వస్తాయి. ఆ భయంకరమైన శ్రమలో మీకు సహాయం చేసాడు ఊడు ఉన్నాడు. ఆ కారు చీకట్లో మీరు పడితే ఏ పాము కాటుకో, ఏ సింహం నోటుకో మీరు బలి అయిపోవాల్సిందే తప్ప బతికి బట్టగట్టే ఛాన్సులే ఉండవు. అదే చెప్తున్నాడు, కారు చీకట్లో ఆ దీపం మారిపోతుంది. రెండోదిగా, ఎవరైతే తమ తల్లిదండ్రులను గౌరవిస్తారో, రెస్పెక్ట్గా మాట్లాడతారో, విధేయత్వం మాట్లాడతారో, వాళ్ళే తల్లిదండ్రులను సన్మానిస్తున్నట్టు లెక్క. ఒక వచనాన్ని చూపిస్తాను మీకు. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. బత్షెబ రాజైన సొలొమోను వద్దకు అదోనియా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారము చేసి సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనము ఒకటి వేయించగా. ఇక్కడ ఎవరి గురించి రాయబడింది అంటే సొలొమోను గురించి రాయబడింది. ఎవరి గురించి రాయబడింది? సొలొమోను ఎవరంటే దావీదు రాజు యొక్క కుమారుడు. దావీదు తర్వాత ఇజ్రాయేలీ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు. ఈ రాజుగారి యొక్క తల్లి ఎవరంటే బత్షెబ. ఎవరు? బత్షెబ. అక్కడ ఎవరు వచ్చినా సరే రాజు తన సింహాసనం నుంచి లేస్తాడా? ప్రధానమంత్రి ఉన్నాడు అనుకో, ఎలాంటి వాడు వినా సరే ఆ ప్రధానమంత్రి చేతుల నుంచి ఆయన లేడు. సమయం కూడా ఇలా, ఈయన రాజు,
ఆ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. గనులందరూ వచ్చి ఆ సొలొమోను దగ్గర ఆ జ్ఞానవాకులు వినేసి వెళ్తున్నారు. అలాంటి సమయంలో ఈ సొలొమోను ఆ దేశాన్ని పరిపాలిస్తున్న ఆ సమయంలో సొలొమోను యొక్క తల్లి సొలొమోను చూడాలని చెప్పేసి ఆ రాజభవనంలోకి వెళ్తుంది. సమావేశం అందరూ మంత్రులు, ప్రధానమంత్రులు, సైన్యాధిపతులు అందరూ కూర్చొని ఉన్నారు. రాజసింహాసనంలో ఉన్నారు. మంత్రులు, ప్రధానమంత్రులు అందరూ అక్కడ పక్కన కూర్చోన్నారు. ప్రముఖమైన వ్యక్తులు అందరూ అక్కడ ఉన్నారు. అలాంటి సభ జరుగుతున్న ఆ సమయంలో ఈ బత్షెబ అంటే సొలొమోను గారి యొక్క తల్లి సొలొమోను చూడాలని చెప్పేసి ఆ రాజమందిరంలోకి వెళ్తుంది. రాజమందిరంలోకి వెళ్తే రాజులాగా సింహాసనం మీద కూర్చోన్నాడు. సొలొమోను యొక్క తల్లి బత్షెబ గారు అక్కడ అంత దూరంలో వస్తున్నారు. ఎప్పుడైతే బత్షెబ గారిని అంత దూరంలో చూసినాడో ఈ సొలొమోను వెంటనే తన కూర్చున్న కుర్చీలను సింహాసనం నుంచి లేచి నిలబడి పరిగెత్తుకుంటూ తల్లి దగ్గర పోయి తల్లి కాళ్ళ మీద పడి నమస్కరించి తన చేతులతో తల్లిని తన సింహాసనం దగ్గర తీసుకొని వచ్చి తన సింహాసనం పక్కన ఇంకో సింహాసనం వైపు వచ్చి ఆ సింహాసనం మీద తన తల్లిని కూర్చోబెట్టుకున్నాడంట. హల్లెలూయా. నేనేం చెప్పాలనుకున్నానంటే ఈయన రాజు, అక్కడ వచ్చేదేమో ముసలాయమ వస్తుందంటే ఆమెను చూసేమా నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ మాట్లాడుతూ పోయేది సభ ఇక్కడ రాకూడదు, నువ్వు మళ్ళీ వస్తా పో, ఇంటికి వస్తా పో అని చెప్పినాడా? చెప్పలా. అంతమంది ప్రధానమంత్రులు ఉంటే, అంతమంది సైన్యాధిపతులు ఉంటే, అంత పెద్ద పెద్ద ప్రముఖులు ఉంటే ఒక ముసలాయం వస్తుంటే ఈయన తన సింహాసనం మీద లేచి పరుగును వెళ్ళి ఆ ముసలాయం కాళ్ళ మీద పడి చేయి పట్టుకొని తీసుకొని వచ్చి సింహాసనం దగ్గర వేసి కూర్చోబెట్టాడంట. అంటే నేను ఏం చెప్పాలనుకున్నానంటే ఆయన ప్రపంచాన్ని పరిపాలించే రాజు అయినా సరే, ఆయన జ్ఞాన మాటలు వినడానికి ప్రపంచ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఆయన దగ్గరకు వస్తున్నా సరే తన తల్లి వస్తే మాత్రము ఆయన లేచి తల్లికి ఎలాగైతే గౌరవించాలో ఆ గౌరవాన్ని ఇస్తున్నానంట. చాలామంది పిల్లలు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కూలి చేసి నాలి చేసి ఎండకి ఎండి వానకు తడిసి ఆరోగ్యాన్ని కూడా లక్ష్య పెట్టకుండా వాళ్ళు తినకుండా కష్టపడి సంపాదించి డబ్బులు సంపాదించి పెద్ద పెద్ద చదువులు చదివిస్తే వాళ్ళు ఆ డబ్బులతో చదువుకుని మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటే ఆ ఆఫీసులో వాళ్ళు పని చేస్తున్నప్పుడు ఈ తల్లిదండ్రులు ఆ మాసిపోయిన బట్టలతో చూసినప్పుడు అరే డాడీ చీచి నువ్వేంది ఇక్కడికి వచ్చినావు డాడీ, మమ్మ ఏందమ్మా ఈ బట్టలతో ఎక్కడికి వచ్చినావు అని చెప్పే పిల్లల్ని నేను చాలామందిని చూశాను. వాళ్ళంత భయంకరంగా కష్టపడితేనే ఈరోజు వాళ్ళ ఏసీ రూమ్లో ఉన్నారు. అది వాళ్ళు గుర్తించుకోకుండా మా నాన్న మా అమ్మ వాళ్ళు అలా కష్టపడబట్టే కదా నేను ఇప్పుడు ఏసీ రూమ్లో గుర్తించకుండా వాళ్ళ తల్లిదండ్రులు మాసిపోయిన బట్టలు వేసుకోవాల్సి వచ్చి ఏంటి నా పరువు తీస్తాను నువ్వు మా స్టాఫ్ దగ్గర మా కొలీగ్స్ దగ్గర నా పరువు తీస్తాను ఇలాంటి బట్టలు వేసుకొని వచ్చి నా పరువు పోయింది, నేను తల ఎట్లా మా వాళ్ళ దగ్గర ఎత్తుకోవాలి అని తమ తల్లిదండ్రులు అంటే గౌరవం లేకుండా ఉండే పనికి మాలిన పిల్లలు ఎంతోమందిని నేను చూస్తున్నాను. ఎంతోమంది తమ తల్లిదండ్రులు ఎంత కష్టపడింటే వాళ్ళు అంత ప్రయోజకులు అంటారు అది గుర్తులేదు. అమ్మో మా నాన్నలు ఇలా వస్తే నా గురించి ఏమనుకుంటారు, చీప్గా అనుకుంటారేమో అని ఒక ఏదో అవమానకరంగా ఫీల్ అయ్యే పిల్లలను నేను చాలామంది చూస్తున్నాను. ఒకవేళ తల్లిదండ్రులే అలా కష్టపడకపోయి ఉంటే, తల్లిదండ్రులే అలా కడుపు మార్చుకొని ఎండకి ఎండి వానకు తడిసి అనారోగ్యాన్ని లెక్క చేయకుండా కూడబెట్టి రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి అంత చదివించుకుంటే వాళ్ళకి అంత గొప్ప స్థాయి ఎక్కడి నుంచి వచ్చేది, వాళ్ళకి అంత జాబ్ ఎక్కడి నుంచి చేసేవాళ్ళు వాళ్ళు. పిల్లలు అంత మంచి స్థాయిలోకి వెళ్తానంటే అది ఎవరేసిన పిచ్చా? తల్లిదండ్రులు వాళ్ళ రక్తాన్ని పెట్టి సంపాదించుకునేది అది వాళ్ళు. అలాంటి తల్లిదండ్రులు వాళ్ళు వేసుకున్న బట్టలను చూసి, వాళ్ళు వేసుకున్న వాటిని పరిస్థితిని చూసి, వాళ్ళు ఉండే వాటిని చూసి చిచ్చి మాకు అవమానంగిని మీరు వస్తారని చెప్తే ఆ పిల్లల కంటే దరిద్రమైన పిల్లలు ఎవ్వరూ ఉండరు. సొలొమోను అలా కాడంట. వాళ్ళ తల్లి ఎంత ముసలిదైనా సరే, ఎలాగున్నా సరే, ఇతను రాజు అయినా సరే, ముందరున్న వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా సరే తన తల్లి వస్తుందంటేనే పరుగున లేచి గడగడా పోయి తల్లిదండ్రులకు నమస్కరించి చెయ్యి పట్టుకొని వచ్చి సింహాసనం దగ్గర కూర్చోబెడుతున్నట్ట. హల్లెలూయా. పిల్లలంటే అలాగ ఉండాలి, గౌరవించడం అంటే అది. నీ తల్లిదండ్రుల స్థాయి ఎలా ఉంది, వాళ్ళ బట్టలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలాంటి అవతారంలో ఉన్నారు, ఇది కాదు పిల్లల తల్లిదండ్రులు చూడాల్సింది. ఏం చూడాలా? నన్ను ఎలాగ వాళ్ళు చూసుకున్నారు, నా కోసం ఎంత వాళ్ళు కష్టపడ్డారు, నా కోసం ఎంత వాళ్ళు ప్రయాసపడ్డారు, ఇది చూడాలా. అది చూస్తే ఆటోమేటిక్గా
పిల్లలకి తల్లిదండ్రుల విషయంలో గౌరవం అనేది వస్తుంది. సో రెండోదిగా తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఎవరైతే తమ తల్లిదండ్రులను గౌరవిస్తారో, తమ తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇస్తారో, రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారో, ఇతరుల ఎదుట తమ తల్లిని గొప్ప చేసి మాట్లాడతారో వాళ్ళే నిజంగా తమ తల్లిదండ్రులను సన్మానిస్తున్నట్లు. కొంతమంది పిల్లలైతే తమ తల్లిదండ్రుల గురించి ఇతరులు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతుంటారు. కొంతమంది తమ తల్లిదండ్రులను చెడచెడుగా చెప్తుంటారే, మా అమ్మ చి, మా నాన్న చిచ్చి అని చెప్పేవాళ్ళు పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. ఎప్పుడు కానీ ఇతరుల దగ్గర మన తల్లిదండ్రుల నుంచి గొప్పగా చెప్పుకోవాలి. మన తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళ గురించి మనం గొప్పగా చెప్పుకునే బిడ్డలుగా ఉండాలి. చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రులను చాలా చెడుగా చెప్పే పిల్లలు ఉన్నారు. మా అమ్మ ఏందిరారా, మా నాన్న ఏందిరా తీసి పారేసే రకంగా చెప్పే పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళు నిజంగా పనికి మాలిన పిల్లలు. వాళ్ళకి తల్లిదండ్రుల విలువ ఏంటో తెలియదు, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలనేది తెలియదు. సో రెండోదిగా ఏంటంటే తల్లిదండ్రులను ఎవరైతే గౌరవిస్తారో, రెస్పెక్ట్ ఇస్తారో, అది ఎక్కడైనా సరే తల్లిదండ్రుల యొక్క అవతారం చూడకుండా, వాళ్ళు వేసుకుంటున్న బట్టలు చూడకుండా, వాళ్ళు ఉన్న స్థితిని చూడకుండా ఎవరైతే తల్లిదండ్రులతో రెస్పెక్ట్గా ఉంటారో, గౌరవిస్తారో వాళ్ళే తల్లిదండ్రులను సన్మానిస్తున్నట్టు. మూడోది ఏంటంటే చూపించేసి దాన్ని ముగించేద్దాం. చదివిస్తాను వినండి. తల్లిదండ్రులను గౌరవించడం అంటే మూడోది. 23:22 సామెతల గ్రంథం 23:22 నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకము. తల్లిదండ్రులను గణపరచడము, సన్మానించడము అంటే మూడోది ఏంటంటే తల్లిదండ్రుల యొక్క ముదిమి యందు వారిని నిర్లక్ష్యం చేయకూడదు. ముదిమి అంటే వృద్ధాప్య సమయమందు వయసు అయిపోతుంది కదా తల్లిదండ్రులకి. వయసు అయిపోయినప్పుడు ఎవరైతే తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయరో వాళ్ళే తల్లిదండ్రులను గణపరుస్తున్నట్టు, సన్మానిస్తున్నట్లు. చాలామంది తల్లిదండ్రులు, చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రులను వయసు అయిపోగానే వృద్ధాశ్రమంలో పడేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. లేదంటే వేరే ఇంట్లో పడేసి నీ సావు నువ్వు సాగుపో, నా భార్య నా భర్తతో నా పిల్లలతో నేను ఉంటాను, నువ్వు ఏడైనా చచ్చిపోపు అని చెప్పేసి వేరే ఇంట్లో తల్లిదండ్రులని తోసేసే వాళ్ళు ఉంటారు. కొందరు భర్త మాటలు వినో, కొందరు భార్య మాటలు వినో తమ తల్లిదండ్రులను దూరంగా వెలివేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది తమ తల్లిదండ్రులను వృద్ధాప్య సమయంలో ముసలితనం ముందు కొట్టే వాళ్ళు ఉన్నారు, బాధ పెట్టే వాళ్ళు ఉన్నారు, తిట్టే వాళ్ళు ఉన్నారు, దూషించే వాళ్ళు ఉన్నారు, తన్నే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే ఎవడైతే ముసలితనమందు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడో వాడే తల్లిదండ్రులను సన్మానిస్తున్నట్లుంట. ఎవరైనా సరే తమ తల్లిదండ్రులను ముసలి వయసు అందు తల్లిదండ్రులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. తల్లిదండ్రులను ముసలి సమయమందు ముసలితనంలో చాలా బాగా చూసుకోవాలా. అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, మనవలు కావచ్చు, మనవాళ్ళు ఎవరైనా కావచ్చు. తల్లిదండ్రులు మాత్రం ముసలితనంలో ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్ళ ముసలితనంలో కూడా దేవుడు తమ పిల్లల ద్వారా బాగా చూసుకొని ఇస్తాడు. ఎవరైతే తమ తల్లిదండ్రులను ముసలితనంలో హింసించి బాధ పెట్టి దూరం చేస్తారో వాళ్ళకు కూడా దారుణమైన పరిస్థితుల్ని దేవుడు రప్పిస్తాడు వాళ్ళు ముసలితనంలోకి వచ్చినప్పుడు. చాలామంది డబ్బులు ఉన్నాయా అనిస్తూ ఉద్యోగాలు చేస్తున్నామని, లేకపోతే డబ్బులు ఉన్నాయో, లేకపోతే భర్త మాట వినో, భార్య మాటలు వినో, లేకపోతే ఇక్కడ మా తల్లిదండ్రులు ఉంటే మాకు కొంచెం కష్టంగా ఉందని చెప్పేసి తల్లిదండ్రులను వయసుకు వచ్చిన తర్వాత వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ వయసు నందు తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు? బంగారం కోరుకుంటారా, వజ్రాలు కోరుకుంటారు? ఏం కోరుకుంటారు? కడుపు కొంచెం అన్నం కోరుకుంటారు, అంతే కదా. ఆ ముసలితనంలో ఏం కోరుకుంటారమ్మా? వాళ్ళు ఏమైనా బిర్యానీలు ఏమైనా కోరుకుంటారా ముసలితనంలో? కొంచెం అన్నం, వాళ్ళు తినేదే అంత అన్నం అంత కూర, 3 పూట్ల అంతే. అంత అన్నం అంత కూర కూడా నువ్వు పెట్టలేవా ముసలితనంలో మీ తల్లిదండ్రులకి? నేను దాదాపుగా 40-50 సంవత్సరాలు కడుపు మార్చుకొని పస్తులుండి పోట్లుండి ఎండకి ఎండి వానకు తడిసి అవమానాలు పొంది వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తిట్టిపించుకొని
వాళ్ళ కడుపు మార్చుకొని నీకు అన్నం పెట్టారు కదా. వాళ్ళకి ఇల్లు లేకపోయినా సరే వాళ్ళ చీరలో వాళ్ళ దుప్పట్లు వేసి నేను కప్పి వానల్లో ఎండల్లో నేను కాపాడారు కదా. వాళ్ళు తడిసిపోతున్నా సరే నువ్వు తడవనీయకుండా నిన్ను కాపాడారు కదా. అలాంటి తల్లిదండ్రులు ముసలితనంకి వచ్చినప్పుడు నువ్వు ఎట్లా వాళ్ళని నిర్లక్ష్యం చేస్తావు? అలా నిర్లక్ష్యం చేస్తే నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. దేవుడు వాక్యం చెప్తుంది, కారు చీకట్లో ఆపేస్తాడంట. దేవుడే ఆపేస్తాడు దీపాన్ని. కారు చీకట్లో దేవుడు పంపించి కారు చీకట్లో ఆపి బారేస్తాడు దీపాన్ని. నీ పరిస్థితి ఇంకా భయంకరంగా ఉంటుందంట, చాలా దారుణంగా ఉంటుందంట. అంటే తల్లిదండ్రులను తమ కష్టకాల సమయం ముందు ఎవ్వడు కానీ నిర్లక్ష్యం చేయకూడదు. చాలామంది తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉంటారు, చాలా బాధల్లో ఉంటారు, చాలా అప్పుల్లో ఉంటారు, చాలా సమస్యలు ఉంటారు, చాలా రోగాల్లో ఉంటారు. ఈ పిల్లలకు తెలుసు, అరే మా తల్లిదండ్రులు రోగంతో బాధపడుతున్నారు, అంత భయంకరమైన రోగం వచ్చింది, అంత భయంకరమైన సమస్యలు ఉన్నారు, డబ్బులు లేవు, ఆహారం లేదు, తిండి లేదు అనే విషయం తెలిసినా కూడా చాలామంది పిల్లలు అసలు తమ తల్లిదండ్రుల గురించే పట్టించుకోరు. అరే మా తల్లిదండ్రులు ఇంత అనారోగ్యంతో బాధపడుతున్నారే, చూపిద్దాము, హాస్పిటల్కి తీసుకెళ్దాము, ఏదో ఒకటి చేద్దాం, మందులను తీసుకొద్దాం, అసలు పట్టించుకునే పిల్లల్లో ఉండరు చాలామంది. అరే మా అమ్మ నాన్నలు ఆకలితో అలమటించిపోతున్నారో, వాళ్ళు బియ్యం ఉన్నాయో, పప్పు ఉందో, చేసుకున్నారో, తిన్నారో లేదో అని పట్టించుకోలేని వాళ్ళు ఉండరు. అరే డబ్బుల సమస్యలు ఏమైనా వచ్చాయేమో, బట్టలు లేవేమో, పండగలకి ఏమైనా బట్టలు లేవేమో అని పట్టించుకునే వాళ్ళు ఉండరు తల్లిదండ్రుల గురించి చాలామంది. కానీ దేవుడు చెప్తున్నాడు జాగ్రత్త, అదేంటంట దేవుని ఆజ్ఞ ఇది. తల్లిదండ్రుని ఎవరైతే ముసలితన ముందు నిర్లక్ష్యం చేస్తాడో వాడి దీపాన్ని దేవుడు ఆర్బారేస్తాడు. రాయబడిన మాట ఏంటి? నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తండ్రిని తల్లిని సన్మానించాలా. సన్మానించలేదంటే దీర్ఘాయుష్మంతుడు కాడనే అంటే దేవుడు నీ దీపాన్ని ఆపేసి నిన్ను సమాధిలోనికి పంపించేస్తాడు. అక్కడే కదా మనం ఉపాధి గతం చదివింది అదే కదా. నీ తల్లిదండ్రుల్ని గణపరచు. ఎవడైతే తండ్రిని తల్లిని దూషిస్తాడో, తిడతాడో, బాగా చూసుకోడో, రెస్పెక్ట్గా మాట్లాడో ఆడు చచ్చిపోతాడంట. ఆడు రాయబడిన మాట, ఆడు తప్పక మరణం నొందును, నరకంలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ముసలితనమందు మీ తల్లిదండ్రులని మీరు ఎలా చూసుకుంటున్నారు? మీ తల్లిదండ్రులు కష్టాలు పడుతున్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, వ్యాధుల్లో ఉన్నప్పుడు, రోగాల్లో ఉన్నప్పుడు మీ తల్లిదండ్రుల విషయంలో మీరు ఏం చేస్తున్నారు అని చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. యేసుప్రభుని సిలువ వేసినారు కదా, సిలువలో యేసుప్రభు పలికిన మూడో మాట ఏంటి? తన తల్లిని చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన శిష్యుడికి తన తల్లిని అప్పగించాడంట. అంటే యేసుప్రభు వారు భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు, చనిపోయే పరిస్థితి, అది సిలువలో చనిపోయే పరిస్థితి. అలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నా సరే తన తల్లి గురించి ఆయన మర్చిపోలేదంట. అలాంటి ఆయన చనిపోయే పరిస్థితులు ఉన్నా సరే నేనే చచ్చిపోతానులే, ఎంత భయంకరత, నేనే చచ్చిపోతాను, మా అమ్మకేంలే అని అనుకోలేదంట. ఆయన అంత భయంకరమైన పరిస్థితుల్లో, చనిపోయే పరిస్థితుల్లో ఉన్నా సరే తన తల్లి ఎడల బాధ్యతను ఆయన ఖచ్చితంగా నెరవేర్చినాడు. అమ్మో మా అమ్మ నన్ను కని పెంచింది, మా అమ్మకు ఇప్పుడు నేను చనిపోబోతున్నాను, నేను వెళ్ళిపోతే మా అమ్మకు ఆధారం ఏంటి? మా అమ్మను ఎవరు చూసుకుంటారు? మా అమ్మ బాగోగులు ఎవరు పట్టించుకుంటారు? అనారోగ్యం వస్తే ఎవరు చూపిస్తారు? ఆహారం లేకపోతే ఎవరు పెడతారు? ఏదైనా కష్టం వస్తే, ఏదైనా బాధ వస్తే ఎవరు చూస్తారని చెప్పేసి ఆ తల్లిని తన శిష్యునికి అప్పగించాడంట బాధ్యతగా. ఈ కాలంలో చాలామంది బాగున్నా సరే, అంత బాగున్నా సరే, డబ్బులున్నా, ఆస్తులున్నా, ఏమున్నా సరే తల్లిదండ్రులను పట్టించుకోరు. కానీ యేసుప్రభు అంత భయంకరమైన శ్రమంలో ఉన్నా సరే తన తల్లిని తన తండ్రిని అస్సలు నిర్లక్ష్యం చేయలేదంట. మరి ఈ మూడు విషయాల గురించి మనం ఎలాగున్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇదేంటి? దేవుని ఆజ్ఞ. ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే, చెప్పండి, ఆజ్ఞ అతిక్రమమే. ఆజ్ఞ అతిక్రమం ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం వలన వచ్చే జీతం మరణం. ఆ మరణం ఏంటి? నరకం. ఇదేంటి? దేవుని ఆజ్ఞ. ఏంటి? నీ తల్లిదండ్రుల్ని సన్మానించు అనేదేంటి? దేవుని ఆజ్ఞ అంట. ఈ ఆజ్ఞని ఎవరైతే అతిక్రమిస్తారో వాళ్ళు పాపం చేసినట్లు. ఎవరైతే ఈ ఆజ్ఞని అతిక్రమించి పాపం చేస్తారో వాళ్ళ మరణం. ఆ మరణం ఏంటంటే వాళ్ళ నరకం. సో ఆ ఆజ్ఞ ఏంటంటే నీ తల్లిదండ్రులను సన్మానించు. ఆ సన్మానించే విషయంలో మూడు విషయాలు. మొట్టమొదటి ఏంటంటే
నీ తల్లిదండ్రులు చెప్పే మాటకు నువ్వు లోబడాలి. అది ఆత్మీయ తల్లిదండ్రులు కావచ్చు, శారీరక సంబంధమైన తల్లిదండ్రులు కావచ్చు. శారీరక సంబంధమైన తల్లిదండ్రులు చెప్పే మాటలకి పిల్లలు లోబడాల. ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పే మాటలకి విశ్వాసులు ఖచ్చితంగా లోబడాల. లోబడిన వాళ్ళే గొప్పగా మార్చబడతారు. లోబడకపోతే పందుల మధ్య పొరలాడే నీచమైన స్థితిలోనికి వెళ్ళిపోతారు. పిల్లలు వినాలా, మీరే ఇంకోసారి కంప్లైంట్ రాకూడదు, ఈ పిల్ల వినట్లా, ఆ పిల్లోడు వినట్లా అని. అర్థమైందా? రెండోది, తల్లిదండ్రులను గౌరవించాలి, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి, రెస్పెక్ట్ఫుల్గా చూసుకోవాలి తల్లిదండ్రులని. అది శారీరక సంబంధమైన తల్లిదండ్రులు కావచ్చు, ఆత్మీయ సంబంధమైన తల్లిదండ్రులు కావచ్చు. ఎవరైతే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారో, చులకన చేసి మాట్లాడతారో, తక్కువ చేసి మాట్లాడతారో తమ తల్లిదండ్రులను, వాళ్ళ పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. కారు చీకట్లో వాళ్ళ దీపాన్ని దేవుడు ఆర్పారేస్తాడు. భయంకరమైన శ్రమలకు పంపించేసి సహాయమే లేకుండా ఉక్కిరి బిక్కిరి చేసి చంపారేస్తాడు దేవుడు. కాబట్టి రెండోదిగా ఆత్మీయ తల్లిదండ్రుల విషయంలో, శారీరక సంబంధమైన తల్లిదండ్రుల విషయంలో రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలి, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి, గౌరవంగా మాట్లాడాలి. మూడోదిగా అలా ముదిమందు, ముసలితనమందు, తల్లిదండ్రుల యొక్క ముసలితనమందు లేదా కష్టకాలమందు ఖచ్చితంగా నువ్వు నిర్లక్ష్యం చేయకుండా వారిని ఆదుకోవాలి. అది శారీరక సంబంధమైన తల్లిదండ్రులు కావచ్చు, ఆత్మీయ సంబంధమైన తల్లిదండ్రులు కావచ్చు. వాళ్ళ కష్టకాల సమయమందు, వాళ్ళ ముసలితనం ముందు నువ్వు ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవాలా, వాళ్ళ మీద శ్రద్ధ నిలిపి వాళ్ళ అవసరాలన్నీ తీర్చాలి. అలా నువ్వు తీర్చినప్పుడే నువ్వు దేవుని ఆజ్ఞకు లోబడినట్లు. ఈ విషయంలో దేవుని తల్లిదండ్రులను సన్మానించే విషయంలో దేవుని ఆజ్ఞకి లోబడినట్లు. ఎవరైతే ఇలాగ దేవుణ్ణి సన్మానిస్తారో, వాళ్ళు తల్లిదండ్రులను సన్మానిస్తారో వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారంట. వాళ్ళు ఆకాశ నక్షత్రం వల్లే అభివృద్ధి చెందారంట. వాళ్ళని చూసి ప్రపంచ దేశాలకు గడగడలాడే అంత గొప్ప స్థాయికి వెళ్తారంట. మరి మీరు ఎలాగున్నారో ఒకసారి ఆలోచించుకోండి. పిల్లలు, పెద్దలు అందరూ, మీకు అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు. శారీరక సంబంధమైన తల్లిదండ్రులు ఉన్నారు, ఆత్మీయ సంబంధమైన తల్లిదండ్రులు మీకు ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇన్ని రోజులు మీ తల్లిదండ్రుల విషయంలో మీరు ఎలా ప్రవర్తించారు? వాళ్ళ మాటకు మీరు లోబడ్డారా, లోబడలేదా? వాళ్ళు మీరు గౌరవంగా మాట్లాడారా, లేకపోతే చులకన చేసి మాట్లాడారా? మూడోదిగా వాళ్ళ కష్టకాల సమయంలో లేదా వాళ్ళ వృద్ధాప్య వయసు ముందు వాళ్ళు మీరు బాగా చూసుకున్నారా, ఆదుకున్నారా, లేకపోతే వాళ్ళని వదిలేసినారా పట్టించుకోకుండా అనేది మిమ్మల్ని మీరే పరీక్షించుకొని మీ తల్లిదండ్రుల విషయంలో, ఆత్మీయ తల్లిదండ్రుల విషయంలో, శారీరక సంబంధమైన తల్లిదండ్రుల విషయంలో మీ ప్రవర్తన ఎలాగుంది, మీరు సన్మానిస్తున్నారా, గణపరుస్తున్నారా లేదని మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. కలమస్కరం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిగల దేవ యేసయ్య, నీ బలమైన, ఘనమైన, శ్రేష్టమైన నామం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా ప్రభా, ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మీరు మా అందరితో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా తల్లిదండ్రులను గణపరచుడి, తల్లిదండ్రుల్ని సన్మానించుడి అంటే అర్థం ఏంటో ప్రభా మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. తల్లిదండ్రులను గణపరచడం, సన్మానించడం అంటే శాలువాలు కప్పేసి, పూలదండలు వేసి, బట్టలు పెట్టేసి, ఫోటోలు తీసుకుండేసి స్టేటస్లో పెట్టడం కాదని మీరు చెప్తున్నారయ్యా. తల్లిదండ్రులను గణపరచడము, సన్మానించడం అంటే మొట్టమొదటిగా తల్లిదండ్రుల మాటకు లోబడడం, వాళ్ళు చెప్పిన మాటకు మేము విధేయత చూపించి ఆ మాట ప్రకారం మేము జీవించడం అని మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, తండ్రి మాటకు లోబడిన ఇస్సాకు అనేక జనములకు తండ్రి అయ్యాడు ప్రభా. ఆకాశ నక్షత్రంలో ఆశీర్వదించబడ్డాడు తండ్రి. తల్లి మాటకు లోబడిన సమూయేలు గొప్ప ప్రవక్తగా మార్చబడ్డాడయ్యా. రాజులను అభిషేకించేవాడిగా, ప్రపంచాన్ని గడగడ వణికించిన వాడిగా ప్రభా మార్చబడ్డాడు తండ్రి. కానీ తల్లిదండ్రుల మాటకు లోబడిన రెండో కుమారుడు మాత్రం పందుల మధ్య పొరలాడి నీచమైన స్థితిలోకి పోయినట్లు మేము చూస్తున్నాం తండ్రి. మేము కూడా నాయనా మా శారీరక తల్లిదండ్రులకు ప్రభా, ఆత్మీయ తల్లిదండ్రులకు ప్రభా లోబడే బిడ్డలుగా, వాళ్ళకు చెప్పిన మాటల ప్రకారం మేము జీవించే బిడ్డలుగా మేము ఉండటకు మాకు సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా రెండోదిగా తల్లిదండ్రులు సన్మానించడం అంటే తల్లిదండ్రులు గౌరవంగా మాట్లాడడం,
గౌరవించడం, వాళ్ళని చులకన చేయకుండా మాట్లాడమని మీరు తెలియజేస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రమైన. ఇదిగో తండ్రి, మా తల్లిదండ్రుల విషయంలో కూడా ప్రభా మేము దూషించే వారిగా ఉండకూడదయ్యా. మా తల్లిదండ్రులు మేము తిట్టకూడదయ్యా. మా తల్లిదండ్రులు మేము ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదయ్యా. ఎదిరించి మాట్లాడకూడదు ప్రభా. మా తల్లిదండ్రులతో ప్రభా ఇదిగో నాయన మేము గౌరవంగా నాయన మంచిగా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలి తండ్రి. ఇతరుల ఎదుట కూడా ప్రభా మా తల్లిదండ్రులు మేము గొప్పగా మాట్లాడాలి ప్రభా. మా తల్లిదండ్రుల నుంచి గొప్పగా మాట్లాడాలి తండ్రి. మా తల్లిదండ్రుల వేషధారణ ఎలాగున్నా సరే, వాళ్ళ అవతారం ఎలాగున్నా సరే తండ్రి, ఎప్పుడు మా తల్లిదండ్రులు మేము గౌరవించేలాగా సొలొమోను వలె ప్రభా మేము మా తల్లిదండ్రులు ప్రభా ఎప్పుడు గౌరవంగా రెస్పెక్ట్గా చూసే విధంగా మా జీవితాలు ఉంచమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి ఇదిగోనైనా తల్లిదండ్రులను సన్మానించడం అంటే మూడవదిగా వారి కష్ట సమయమందు, వారి ముసలితనమందు వారిని ఆదుకోవాలి, వారిని బాగా చూసుకోవాలని ప్రభా మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా తల్లిదండ్రులను కూడా ప్రభా, మా శారీరక తల్లిదండ్రులు, ఆత్మీయ తల్లిదండ్రులు ప్రభా వారి కష్టకాల సమయంలో ప్రభా మేము ఆదుకున్నట్టుకు సహాయం తెచ్చండి ప్రభా. వారి ముసలితనం ముందు ప్రభా వారి బాగోగులనైనా మేము పట్టించుకున్నట్టుకు సహాయం దయచేయండి ప్రభా. ఏదైతే వారికి అవసరాలున్నా, ఏవైతే ప్రభా వారికి కావాలనుకుంటున్నారో ప్రభా వాటన్నిటిని మేము సమకూర్చే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా తండ్రి మేమునైనా నిజంగా మా తల్లిదండ్రులను సన్మానించే బిడ్డలుగా, గౌరవించే బిడ్డలుగా, వారు చెప్పినట్లు నడుచుకునే బిడ్డలుగా మేము ఉండేటకునైనా మాకు సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. ఎవరైతే ప్రభా ఈ విధంగా తల్లిదండ్రుల మాటకు లోబడుతూ వాళ్ళని గౌరవిస్తూ వారి కష్టకాల సమయంలో ముసలితనంలో వారిని ఆదుకుంటారో, వారిని బాగా చూసుకుంటారో, వారు దీర్ఘాయుష్మంతులు అవుతారని, వారు గొప్పగా ఉంటారని, వారు మిక్కిలిగా ఆశీర్వదించబడతారని మీరు తెలియజేస్తున్నారు. కాబట్టి నాయన మేము కూడా ప్రభా అలాగా మా తల్లిదండ్రుల విషయంలో, మా శారీరక తల్లిదండ్రుల విషయంలో, ఆత్మీయ తల్లిదండ్రుల విషయంలో మేము కూడా అలాగ ఉండాలని ప్రభా తీర్మానించుకుంటుండగా మీరు సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటూ కృప చూపిస్తారని నమ్ముతూ ఇస్తూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా త్రోను సంస్కృతం ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా నా తల్లిదండ్రులను దేవుని ఆజ్ఞ ప్రకారం నేను నిజంగా ఖచ్చితంగా నా తల్లిదండ్రుల మాటకు లోబడి వాళ్ళని గౌరవించి వారి కష్ట సమయమందు, వారి ముసలితనమందు వారిని ఆదుకొని బాగా చూసుకుంటానని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడేండి నడిపించి, దీవించి, ఆశీర్వించి, బలపరిచి, స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.